సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ పునర్నిర్మాణానికి 2,10,00,000 రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్లుగా తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు చివరి సెప్టెంబర్ మొదటి వారంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసిన రాష్ట్ర వ్యాప్తంగా 10,300 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇండ్లు కూలిపోయిన బాధితులకు కేంద్రం ఇళ్ల ద్వారా నూతన ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇక వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. And manpower and whatever they require materials we can guarantee to put it so we go you don't worry about estimates. Okay, entire the estimates very we can రెవెన్యూ టీవీస్ హియర్ కోఆపరేట్ బట్ వార్ ఫుటింగ్ ఎందుకంటే ఈ కాలువ లైవ్లో రాకుంటే కలెక్టర్ గారు అవే ఇప్పుడు వర్షాలేమో 5-6 తారీఖు పడ్డాయి. వర్షాలు కాగానే అదేదో ప్రకృతి వైపరీత్యాలు వెరీ సివియర్ ఎండ వచ్చేసి ఇప్పుడు రైతులేమో మన మీద ప్రెషర్ పెడుతున్నారు వాటర్ సో ఇది చాలా సీరియస్గా తీసుకుని చేయాల్సిన దట్స్ నాకు యాక్చువల్లీ గాంధీభవన్లో ఇలా కొత్త పీసీపీ ప్రమాణ స్వీకారం ఉన్నా టైమ్ ఆఫ్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ సీ ద వర్క్ మై సెల్ఫ్ అండ్ మీ అందరూ రిక్వెస్ట్ చేయడానికి చాలా ఫాస్ట్గా చేయాలని. ఓకే